సంక్షోభం హిందువులందరినీ ఒక్కటి చేసింది. హిందువుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది. బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామం మరొక జెనోసైడ్. ప్రపంచం మాట్లాడదు, ప్రపంచ దేశాలు మాట్లాడు. భారతదేశంలో ముస్లింలు దర్జాగా బ్రతుకుతుంటారు, క్రైస్తవులు మరింత దర్జాగా బ్రతుకుతుంటారు. ఈ దేశంలో ప్రతి మతం దర్జాగా బ్రతుకుతుంటుంది. కానీ ఎక్కడో వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణకు సందర్భంగా వచ్చినటువంటి చిన్నపాటి ఘర్షణను తీసుకుని జెనోసైడ్ అంటూ భారత్ మీద ముద్రలు వేసినటువంటి దౌర్భాగ్యం ప్రపంచ దేశాలదైతే ఆ దేశాల వెనకాల కూర్చుని మన దేశంలో తేతక్కలాడేటటువంటి రాజకీయ పార్టీలు. బట్ నోరు మెదపనటువంటి ఈ దరిద్రులందరూ కూడా ప్రపంచంలో హిందువుల యొక్క శక్తిని తక్కువగా అంచనేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి హిందువులు తాజాగా తీసుకున్నటువంటి అతిపెద్దదైనటువంటి చర్య, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నటువంటిదే ఇక్కడ ఏంటి అంటే బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం ఒక్కటవ్వడం. ప్రపంచ హిందువులందరూ తొలిసారి భారీగా స్పందించారు. అమెరికా నుంచి